ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచినప్పుడు మిగతా 90 ఎక్కడా అని అడిగాడు ఆ వచ్చిన ఒక్కడితో. ఆ ఒక్క వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థచిత్తుడై ఉండుట చూసి ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే మిగతా 90 మంది ఎక్కడ్రా? అని అడిగాడు దేవాతి దేవుడు. మనము కూడా ఆ 9 మందిలా ఉండకుండా ఆ ఒక్కటిలాగా మనం జీవితంలో మనకి దేవాతి దేవుడు చేసిన కార్యములను బట్టి ఆయన సన్నిధికి వచ్చి దేవా ఇదిగో నువ్వు చేసిన అద్భుతం ప్రభు అని ధ్యానించుకుంటూ దాన్ని మనము నెమరేసుకుంటే చూడండి మనకి విశ్వాసము పెరుగుతుంది, నమ్మకము పెరుగుతుంది, ధైర్యము పెరుగుతుంది. దేవాతి దేవుడు మనము చూపించినటువంటి కృతజ్ఞతను బట్టి, గుర్తుంచుకున్న దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడయ్యా అంటే సంతోషిస్తాడు. మన యందు ఆనందిస్తాడండి దేవుడు. సింపుల్ విషయమా అండి దేవాతి దేవుడు మన యందు ఆనందించడము? ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆయన మనలా ఆయనలాగా మనము